సో మణికంఠ గారు చాలా దగ్గరగా సముద్రానికి అంటే కొన్ని కొన్ని రిసార్ట్స్ చాలా కొంచెం దూరంలో ఉన్నాయి. ఇంత దగ్గరలో మీరు రిసార్ట్ ఏర్పాటు చేయడమే కాకుండా వ్యూ కూడా సూపర్‌గా ఉంది ఇక్కడి నుంచి మనకి. సో ఇక్కడ రిసార్ట్ ఏర్పాటుకి సంబంధించి అన్నీ ఎట్లా ప్లాన్ చేశారు దీనికి సంబంధించి? ఇది సీ బ్రీజ్ అనేది ఫస్ట్ రిసార్ట్ అండి. అసలు ఇక్కడ ఉన్న రిసార్ట్స్, ఫామ్ అయిన రిసార్ట్స్ అన్నిటికీ సీ బ్రీజే ల్యాండ్ మార్క్. ఓహ్! ఓకే. ఫస్ట్ ల్యాండ్ మార్క్ అండ్ ఫస్ట్ రిసార్ట్ ఇన్ ది అందుకే ఇంత రామాపురం బీచ్. బ్యూటిఫుల్ వ్యూ తీసుకున్నట్టున్నారు మీరు. మీరే కొట్టేసారు ఫస్ట్ అది. నుంచి ఉన్నారు కాబట్టి కొంచెం అంతా ఫస్ట్‌లో ఉన్నది చిన్న చిన్నగా డెవలప్‌మెంట్ చేసుకుంటూ, మేము కొంచెం చిన్న ఎస్టాబ్లిష్‌మెంట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి గ్రీనరీ అదంతా కొంచెం మెయింటైన్ చేయగలుగుతున్నాం. అండ్ కంపేర్ టు అదర్ రిసార్ట్స్ ఏందంటే కొంచెం గ్రీనరీస్ అవన్నీ తక్కువ ఉంటాయి. మా రిసార్ట్ స్పెషాలిటీ అనేది కొంచెం బాగా ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నాం కాబట్టి గ్రీనరీ గానీ, కొంచెం మంచి రిసార్ట్ యాంబియన్స్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే. పర్యాటకంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందండి ఇక్కడ? టూరిజం పరంగా చాలా బాగుందండి. కాకపోతే వీకెండ్స్ వరకు బాగా పెరుగుతున్నారు. వీక్ డేస్‌లో ఇంకేమైనా యాక్టివిటీస్ క్రియేట్ చేయగలిగితే ఇంకా టూరిజం ఇక్కడ బాగా డెవలప్ అవుతుందని మా ఉద్దేశం.